కరీంనగర్ నగరంలోని కొత్తపల్లిలో గల సచ్చిదానందాశ్రమ ఆవరణలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నేడు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ బాధ్యులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున వేడుకలు అధ్యయనోత్సవాలతో ప్రారంభమయ్యి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయని, బుధవారం రోజున సుప్రభాతం, ఆరాధన, ధ్వజారోహణ, తీర్థప్రసాద గోష్ఠి, శుక్రవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవం, 29వ తేదీన జరిగే పుష్పయాగంతో వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకలకు నగరం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి రానున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణం రోజు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు నరహరి నారాయణ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, స్వర్గం మునిందర్లు పాల్గొన్నారు. ఇరవై 22వ తారీఖు నుండి అధ్యయనోత్సవాలు జరుగుతున్నవి. శ్రీ సీతారామ స్వామి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మొత్తం క్లీనింగ్ చేపిస్తున్నాము, సఫాయి వాళ్ళతోటి బయట వాళ్ళతోటి ముస్తాబు చేస్తున్నాము. ఈ పందిర్లు గిట్ట చేపిస్తున్నాం. కింద నుంచి మీ దాకా ఇక్కడ కింద రామాలయము, పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంతా క్లీనింగ్ చేసి టెంట్లు గిట్ట అవన్నీ వేపించారు. ఏళ్ళటి నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పత్రికల ద్వారా కానీ మైక్ ద్వారా కానీ ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా అడ్వర్టైజ్మెంట్లు కూడా చేయడం జరుగుతుంది. పత్రికల ద్వారా మరియు అడ్వర్టైజ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దీనికి దాదాపు 20-25 వేల మంది చుట్టుపక్కల గ్రామస్తులు, పట్టణవాసులు అందరూ వస్తారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇక్కడ కన్వీనర్ రీతిలో ఇక్కడ ఈ కళ్యాణోత్సవం ఏట జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణోత్సవం తదనంతరం కూడా భోజన సౌకర్యాలు కూడా 20-25 వేలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దానికి బియ్యం కూడా సేకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, నాయకులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే ఇంకా డోనర్స్ కూడా చేస్తుండ్రు. ఈ డబ్బులు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా సరిపోయినప్పటికీ ఎప్పటికైనా 1-2 లక్షల రూపాయలు తక్కువ పడుతున్నాయి. ఆ తక్కువ పడుకున్న సందర్భం కూడా మా ట్రస్ట్ కమిటీ వారులైన నారాయణ రెడ్డి గారు కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, రాజభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఇస్తారు.